నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తి నాయుడు గారితో బిజినెస్ షోకి స్వాగతం. నమస్తే మూర్తి నాయుడు గారు. నిన్నంతా కనుక చూస్తే మూర్తినాయుడు గారు నమస్తే. నిన్న చూస్తే కనుక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒక మోస్తరు లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి కొనుగోళ్ల మద్దతుతో పరుగులు పెట్టినప్పటికీ సూచీలు సరికొత్త గరిష్టాలకు చేరుకోవడం గమనించాం. ఆఖరిలో తగ్గుముఖం పట్టాయి. కారణం ఏమై ఉంటుంది? అంటే నేషనల్ ఇంటర్నేషనల్ సంకేతాలు ఏదన్నా ఏంటంటే మార్కెట్ లో ఒక ఫియర్ అయితే నడుస్తుంది. మార్కెట్ బాగా పీక్ లో ఉన్నది కాబట్టి ఎనీ టైం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ దిశగా ఉంటుందేమో అన్న ఒక ఫియర్ మార్కెట్ లో నడవటం వల్ల ప్రాఫిట్ బుకింగ్స్ అన్నది బాగా ఎక్కువగా మార్కెట్ లో ప్రతిరోజు కూడా సెకండ్ హాఫ్ లో ప్రాఫిట్ బుకింగ్స్ బాగా జరుగుతుంది. ఈ రోజు కూడా మార్నింగ్ మార్కెట్ బ్రహ్మాండంగా ప్లస్ లో ఉంది. నిఫ్టీ ఒక 70 పాయింట్స్ ప్లస్ లో ఉంది. అదేవిధంగా సెన్సెక్స్ ఒక 270 పాయింట్స్ 300 పాయింట్స్ ప్లస్ లో ఉందంటే మార్కెట్ బులిష్ అని చెప్పుకోవచ్చు. కానీ మార్కెట్ కొంచెం సెకండ్ హాఫ్ వరకు వచ్చిన తర్వాత ఏదైతే మార్కెట్ లో ఒక పీక్ స్టేజ్ లో ఉండటం వల్ల మంచి హీట్ ఉండటం వల్ల మార్కెట్ లో అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వైపు ఎక్కువగా ఇన్వెస్టర్లో మొగ్గు చూపడం వల్ల సెకండ్ హాఫ్ లో మార్కెట్ కరెక్షన్ జరగడం అనేది గత 2-3 సెషన్లుగా మనం కంటిన్యూగా చూస్తున్నాము. ఎందుకంటే అది కేవలం మార్కెట్ లో ఉన్నటువంటి ఒక బాగా టాప్ రేంజ్ లో ఉండటం వల్ల ఆ ఫియర్ వల్ల జరుగుతున్నది. మార్కెట్ అయితే మాత్రం పొటెన్షియల్ గానే ఏదైతే క్యాపబుల్ ఉన్న స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, అయితే ఇది ఎక్కువ ఇది కనిపిస్తున్నట్టుంది. ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఇండియాలో కావచ్చు అండ్ యుఎస్లో కూడా కావచ్చు అండ్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ డెసిషన్ ఒకటి. అవును, యాక్చువల్గా ఏదైతే మనం సెంటిమెంటల్ మార్కెట్ కాబట్టి ఇదంతా కూడాను ఏదైతే ట్రేడర్ యొక్క ఎమోషనల్స్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ ఎఫెక్ట్ జరిగినా సరే మన మార్కెట్ లో కూడా ఇంపాక్ట్ కలగడం అన్నది సహజమైన విషయం. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ విషయం కూడా దీని మీద ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది కాబట్టి ఆ ఫీర్ అయితే నడుస్తుంది. ఈ రోజు అయితే మార్కెట్ లో మనకి ఏదైతే మనకి మార్కెట్ లో కొంచెం ఇన్వెస్ట్ చేసుకోదగ్గ కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళదగ్గ స్టాక్స్ గట్ట చూసుకున్నట్టయితే ఫార్మా స్టాక్స్ లో దివీస్ ఫార్మా కానీ దివీస్ ల్యాబొరేటరీస్ కానీ అదేవిధంగా హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే కొంచెం పాజిటివ్ వేలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, అయితే మనం ఒకసారి సెక్టర్ వైజ్ వద్దాం సార్. టు స్టార్ట్ విత్ ఐటీ సెక్టర్ తో మొదలెడితే ఐటీ సెక్టర్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే ఎల్టీఐఎం వచ్చేటప్పటికి ఈ రోజు కొంచెం మార్కెట్ లో లీడ్ లో ఉందని చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా ఈ రోజు మనకి ఐటీ సెక్టర్ లో పెద్దగా మనకి ఏదైతే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్లే అంత స్థాయి ఉన్న స్టాక్స్ లో మనకి ఐటీ సెక్టర్ లో మంచి స్టాక్స్ లోనే ఏదైతే మనకి టేక్ ఆఫ్ తీసుకుని ఎల్టీఐఎం ఏదైతే ఉందో లార్జ్ ఎల్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించింది ఆ స్టాక్ కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి కొంచెం అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇన్ఫోసిస్ కూడా ఒక 1% ప్లస్ లోనే మార్కెట్ లో నడుస్తున్నాయి కాబట్టి మార్కెట్ కొంచెం ఐటీ సెక్టర్ కొంచెం పాజిటివ్. ఇన్ఫోసిస్ టీసీఎస్ మార్కెట్ లో ఒక 1% ప్లస్ లో మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్ఫోసిస్ ఏదైతే మార్కెట్ లో లాస్ట్ 3 సెషన్స్ గా డౌన్ ట్రెండ్ ఉంది, దానికి ముందుగా 3 సెషన్స్ టేక్ ఆఫ్ తీసుకుని ఏదైతే 1400 రూపీస్ దగ్గర నుంచి 1550 వరకు కూడా టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళి మళ్ళీ కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ 1500 పై నుంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి ఇన్ఫోసిస్ అయితే రెడీగా ఉన్నది. ఇలాంటి స్టాక్స్ లో కూడా మనకి బాటమ్ నుంచి మనం మార్కెట్ లో క్యాచ్ చేసినట్టుగా అవుతుంది. ఇన్ఫోసిస్ లాంటిలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే దొరుకుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి మెటల్ అండ్ ఇన్ఫ్రా అండి. మెటల్ స్టాక్స్ వచ్చేటప్పటికైతే మార్కెట్ లో అయితే కొంచెం ఏదైతే స్లైట్లీ పాజిటివ్ గా ఉన్నప్పుడు కూడా మార్కెట్ లో పెద్ద పాజిటివ్ అయితే ఏం కనిపించట్లేదు. యాక్చువల్గా హిండాల్కో కానీ వెల్కార్ప్ కానీ అదేవిధంగా నేషనల్ ఏబిలి కానీ అదానీ ఎంటర్ప్రైజెస్ కానీ టాటా స్టీల్ కానీ లాంటివన్నీ కూడా అదేవిధంగా జిందాల్ స్టీల్ మార్కెట్ లో ప్లస్ లో ఉన్నాయి. కానీ స్లైట్లీ బులిష్ లో ఉన్నది మార్కెట్. ఎనీ టైం మార్కెట్ ఏదైనా కరెక్షన్ జరిగితే మాత్రం జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ కాపర్ ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కరెక్షన్ జరిగితే ఒకవేళ కరెక్షన్ జరిగితే మనకి టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటితో సహా మొత్తం మార్కెట్ లో కొంచెం స్పీడ్ గా మూవ్మెంట్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంట్లో హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ కాపర్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ మార్కెట్ లో ఒకవేళ ఏదైనా మార్కెట్ కరెక్షన్ జరిగితే మాత్రం స్పీడ్ గా కరెక్షన్ గురే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ అండి. తర్వాత ఎఫ్ఎంసీజీ సార్. ఈ రోజు ఎఫ్ఎంసీజీ చూసుకుంటే ఎఫ్ఎంసీజీ అయితే ఓవరాల్ గా కూడా కొంచెం మైనస్ లో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ డాబర్ కానీ, గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, టాటా కన్జ్యూమర్, కాల్గేట్ పామోలిన్, యూపీఎల్ లాంటి అన్ని కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉన్నాయి. ఓన్లీ ఒక వరుణ్ బెవరేజ్ అండ్ ఐటీసీ కొంచెం స్లైట్లీ బులిష్ ఉన్నప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా బేరిష్ లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, ఇంకా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సార్. బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేటప్పటికి ఏదైతే
మనకి బ్యాంక్స్ నిఫ్టీ బ్యాంక్స్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం ప్లస్ లో ఉన్నాయి. ఒక ఐసిఐసి బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు రెండు కొంచెం మైనస్ లో ఉన్నాయి. కానీ రిమైనింగ్ బ్యాంక్స్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం ప్లస్ లోనే ఉన్నాయి. ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ చూసుకున్నట్టయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా మార్కెట్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా బంధన్ బ్యాంకు, అదేవిధంగా ఏదైతే ఈ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా ప్లస్ లోనే ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ ఏయూ బ్యాంక్ కానీ, లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్ని కూడా స్లైట్లీ బులిష్ లోనే. ఓవరాల్ గా చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ 75% బులిష్ లోనే ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే మార్కెట్ అయితే కొంచెం నిలబడటానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ అండి. ఫార్మా సెక్టర్ సార్? ఫార్మా చూసుకుంటే ఓవరాల్ గా మైనస్ లో ఉంది సార్. ఫార్మా అంతా కూడాను పెద్ద ఏదైనా బులిష్ లో ఉన్నా సరే దివీస్ ల్యాబొరేటరీస్, ఇప్కా ల్యాబొరేటరీస్ తప్ప రిమైనింగ్ ఆల్ అన్ని కూడా మార్కెట్ లో డాక్టర్ రెడ్డిస్ తో సహా నాట్కో ఫార్మా, రెడ్డిస్, గ్రాన్యూల్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయి సార్. ఓకే. ఫార్మా అయిపోయిన తర్వాత మనకి ఆటోమొబైల్ అండ్ ఏఐ. ఆటోమొబైల్ సంబంధించి చూసుకున్నట్టయితే ఆటోమొబైల్ సెక్టర్ అయితే మాత్రం ఈరోజు కొంచెం ఏదైతే మదర్స్ అండ్ సుమి కానీ, అదేవిధంగా ఎక్సైడ్ ఇండస్ట్రీ కానీ, అపోలో టైర్ అంటే మా ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కొంచెం ప్లస్ లో ఉన్నాయి ఓవరాల్ గాను. ఏదైతే టాటా మోటార్స్ లాంటి కంటే స్లైట్లీ బులిష్ లో ఉన్నప్పటికీ కూడా ఆటోమొబైల్ కాంపోనెంట్స్ అశోక్ లైలాండ్, M&M, అపోలో టైర్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మదర్స్ అండ్ సుమి, బాలకృష్ణ ఇండస్ట్రీస్, భారత్ ఫోర్జీ ఇలాంటి కొంచెం మార్కెట్ లో కొంచెం ప్లస్ లో ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఆటోమొబైల్ అయితే ప్లస్ లోనే ఉందని చెప్పుకోవచ్చు సార్. ఆటోమొబైల్ ఓవరాల్ గా ప్లస్ లో ఉంది ఈరోజు. ఓవరాల్ గా ప్లస్ లో ఉన్నది సార్. మార్కెట్ ఇప్పుడు ఈ రోజు మార్కెట్ లో నిఫ్టీ ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి మనం ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే నిఫ్టీ ఏదైతే మార్కెట్ లో ఇంట్రాడే చూసుకున్నట్టయితే ఇంట్రాడేలో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది అని చూసుకున్నట్టయితే మార్కెట్ ఓపెనింగ్ పాజిటివ్ గా ఓపెన్ అయినప్పుడు కూడా ఏదైతే 23,450 or 400 మధ్యలో ఓపెన్ అయినా అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ డ్రాస్టికల్ గా 400 వరకు అయితే మార్కెట్ ఒక 50 పాయింట్లు అయితే కరెక్షన్ తీసుకుంది. ఇక్కడ 380 ఏదైతే 380 అండ్ 360 దగ్గర మధ్యలో మార్కెట్ సస్టైన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అది మనం గమనించి దాని ప్రకారం మనం చూసినట్టయితే మార్కెట్ లో కొంచెం పాజిటివ్ ఉంటుంది. ఏదైతే ఒక 50 నుంచి 60 పాయింట్ కరెక్షన్ జరిగిందో మళ్ళీ 60 పాయింట్ కరెక్షన్ మళ్ళీ రెక్టిఫై అవడానికి అయితే ఇక్కడ 380 దగ్గర నుంచి అయితే మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది మనకి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఏదైతే జూన్ ఫ్యూచర్ ఏదైతే మనకి 50,000 నడుస్తుందో ఆ 50,000 నడుస్తుందో మాత్రం కొంచెం ఇప్పుడే ఒక లాస్ట్ 5 క్యాండిల్స్ కూడా 5 మినిట్స్ చూసుకుంటే ఒక కరెక్షన్ అయితే జరిగింది 23,395 వరకును. ఏదైతే మనకి బ్యాంక్ నిఫ్టీ మనకి 50,000 దగ్గర నుంచి మన కరెక్షన్ ఏదైతే జరిగిందో అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నదని చెప్పుకోవచ్చు. దాని ప్రకారం మన మార్కెట్ లో దాని యొక్క స్టాండర్డ్ బట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఆపర్చునిటీ అయితే బయింగ్ ఆపర్చునిటీ అయితే ఇస్తుంది. మార్కెట్ లో కరెక్షన్ జరిగింది కాబట్టి అక్కడి నుంచి జాగ్రత్తగా చూసుకుని దాని ప్రకారం మనం మార్కెట్ లోకి వెళ్తే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్ ఆయిల్ అండ్ ఎనర్జీ సెక్టర్ ఒకటి మనం దాని మీద ఎనర్జీ సంబంధించినప్పటికైతే ఎనర్జీ కూడా స్లైట్లీ బేరిష్ అని చెప్పాలి. దీంట్లో పెద్దగా కోల్ ఇండియా లాంటి, పవర్ గ్రిడ్ లాంటి, ఓఎన్జీసీ, ఐఓసీ ఇవన్నీ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. అదాని గ్రీన్, టాటా పవర్ కొంచెం ప్లస్ లో ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గా అయితే మాత్రం ఎనర్జీ సెక్టర్ మాత్రం కొంచెం తగ్గుముఖం పట్టిందని చెప్పాలి. సో ఈ రోజు కనుక చూస్తే టాక్ ఆఫ్ ది స్టాక్ కింద మనం ఏది అంటే చెప్పచ్చు. ఇంకా లేదు చెప్తాను సార్. టాక్ ఆఫ్ ది స్టాక్ మనం తీసుకుందాము. యాక్చువల్గా అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం మనకి స్టాక్స్ లో కానీ మీరు ఏదైనా పాజిటివ్ సైడ్ వెళ్ళేటప్పుడు అయితే కానీ ప్రజెంట్ అయితే ఫార్మాలో కొంచెం దివీస్ ల్యాబొరేటరీస్ కొంచెం మంచి బ్రేక్అవుట్స్ ఇచ్చి ముందుకెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ చోళమండలం ఫైనాన్స్ ఈ రెండు కూడా మార్కెట్ లో ఈ రోజు కొంచెం మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. చోళమండలం ఫైనాన్స్ అదేవిధంగా హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా మార్కెట్ లో ఏదైతే లాస్ట్ 2 days నుంచి కొంచెం స్టాగ్నేట్ అయ్యి కొంచెం మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుంటుందో హెచ్డిఎఫ్సి లైఫ్ ఇక్కడ నుంచి మనకు మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. టాక్ ఆఫ్ ద స్టాక్ గా హెచ్డిఎఫ్సి లైఫ్ తీసుకోండి సార్ ఈ రోజు మార్కెట్ లో. ఓకే సార్. అలాగే ఈ రోజు రికమెండేషన్స్ చూస్తే అంబుజా సిమెంట్స్, చోళమండలం ఫైనాన్స్, అలాగే మ్యాక్స్ హెల్త్, చోళమండలం ఫైనాన్స్ ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్తున్నాము. మీరు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఉంది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అయితే మార్కెట్ లో పొజిషనల్ స్టాక్ ఇక్కడ నుంచి ఒక కపుల్ ఆఫ్ మంత్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఇక్కడ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆ విధంగా మార్కెట్ లో ఏదైనా మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి కొంచెం అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అదే విధంగా మనకి ఏదైతే మనకి ఇప్పుడు మన చోళమండలం ఫైనాన్స్ చెప్పాము, చోళమండలం ఫైనాన్స్ దాంట్లో మనకి మార్కెట్ లో ముందు ఏదైతే టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి కొంచెం కపుల్ ఆఫ్ డేస్ మనకి వెయిట్ చేసి స్వింగ్ ట్రేడింగ్ చేసినప్పుడు కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా మనం హోల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా ఈ రోజు మనం కొత్తగా మనం టాక్ ఆఫ్ ద స్టాక్ గా చెప్తున్నాము. మ్యాక్స్ హెల్త్ ఒకటి చెప్పారండి. మ్యాక్స్ హెల్త్, ట్రైడెంట్ అండ్ అంబుజా సిమెంట్స్.
మ్యాక్స్ హెల్త్ ఏదైతే 850 పైన మనకి బ్రేక్అవుట్ వచ్చింది 860 870 దగ్గర ఇక్కడ నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తే పొజిషనల్ స్టాక్ గా మీరు హ్యాపీగా బై చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రైడెంట్ వచ్చేటప్పటికి ట్రైడెంట్ వచ్చేటప్పటికి మార్కెట్ ఇది 40 రూపీస్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది సార్. ఇది ఏదైతే 41 పైన కానీ మార్కెట్ కానీ సస్టైన్ అయ్యి క్లోజ్ అయితే మాత్రం ఇక్కడ నుంచి మనం బై చేసుకుని హోల్డ్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇంకో స్టాక్ ఏంటండి? అంబుజా సిమెంట్స్ సార్. అంబుజా సిమెంట్స్ అంబుజా సిమెంట్స్ లో కూడా మంచి బ్రేక్అవుట్ రావడం వల్ల మనం దీంట్లో మార్కెట్ ఓవరాల్ గా అప్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా మార్కెట్ టేక్ ఆఫ్ అవడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి మనం అంబుజా సిమెంట్ రికమెండ్ చేసాము. ఈ రోజు కూడా అప్పుడు ఏదైతే కరెక్షన్ ఏదైతే జరిగిన తర్వాత 660 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ లో 10 రూపాయలు స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం మార్కెట్ లో బై చేస్తే మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రైట్. అయితే ఇక మొన్న మిగిలిన కొన్ని క్వశ్చన్స్ అయితే ఆడియన్స్ నుంచి ఉన్నాయండి. శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ విప్రో ఈ రెండింటి గురించి కూడా అడుగుతున్నారు. శ్రీరామ్ ఫైనాన్స్ మంచి బ్రేక్అవుట్ వచ్చింది, ఇబ్బంది లేదు సార్. బై అండ్ హోల్డ్ ఇబ్బంది లేదు. విప్రో సంబంధించి విప్రో అయితే ఏదైతే బాటమ్ నుంచి ఏదైతే టేక్ ఆఫ్ అవుతుందో అలాంటి స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేయమని మనమే రికమెండ్ చేయడం జరిగింది. ఏదైతే 50 పైన ఉన్నంత వరకు కూడా మార్కెట్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మార్కెట్ లో యూ కెన్ బై అండ్ హోల్డ్. అలాగే ఇందాకే చెప్పారు హెచ్డిఎఫ్సి లైఫ్ గురించి ఆల్రెడీ మీరు చెప్పారు, ఎల్టీఐఎం చెప్పారు, అండ్ దివిస్ ల్యాబొరేటరీ అండ్ బ్రిటానియా అడుగుతున్నారు సార్. దివిస్ ల్యాబొరేటరీస్ ఆల్రెడీ మనం చెప్పాం, పొజిషనల్ గా అయితే మార్కెట్ స్టాక్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అట్ ద సేమ్ టైం బ్రిటానియా ఎఫ్ఎంసీజీ దానికి సంబంధించింది. బ్రిటానియా కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఏదైతే ఫుడ్ ఇండస్ట్రీ దాంట్లో ఇది నెంబర్ 1 స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ప్రజెంట్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే ఒక ప్రైస్ కొంచెం 5300 5400 లో నడుస్తున్నప్పుడు కూడా ఇక్కడ నుంచి కూడా మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. లాస్ట్ టైం 4800 రూపీస్ అయితే మనం లాస్ట్ 3 వీక్స్ బ్యాక్ మనం రికమెండ్ చేసుకున్నాము. అక్కడ నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని 5400 వరకు నడుస్తుంది. మార్కెట్ లో కొంచెం రిటైల్ సెక్టర్ లో నెంబర్ 1 స్టాక్ గా మనం దీన్ని తీసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ వచ్చేప్పటికి హిండాల్కో టీసీఎస్. హిండాల్కో మెటల్ సెక్టర్ దానికి సంబంధించిన స్టాక్ కొంచెం ఏదైతే మార్కెట్ లో కొంచెం ఏదైతే స్లైట్లీ పాజిటివ్ ఉన్నప్పుడు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. దీన్ని బై అండ్ హోల్డ్ మోడల్ అయితే మనం ఏదైతే 480 దగ్గర గురించి కూడా చెప్తున్నామో, ప్రజెంట్ 680 రూపీస్ ఉన్నది. యాక్చువల్ గా ఏదైతే 480 or 500 రూపీస్ మనకి ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడ నుంచి మనకి ఈజీగా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి అవకాశం అయితే దొరికింది. అదే లాగా సేమ్ ఇక్కడ కూడా 680 దగ్గర కూడా అదే టేక్ ఆఫ్ తీసుకోవడానికి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీ అవుతుంది కాబట్టి ఆల్రెడీ బై అండ్ హోల్డ్. టీసీఎస్ సార్. టీసీఎస్ ఏదైతే ఐటీ సెక్టర్ లో మనం ఎంత చెప్పుకున్నాం 3 స్టాక్ లో ఇది 3వ స్టాక్ గా మనం చెప్పుకున్నాము. ఏదైతే ఎల్టీఐఎం, తర్వాత ఇన్ఫోసిస్, తర్వాత టీసీఎస్ కూడా మనకి మార్కెట్ లో మంచి ప్రైస్ 3800 రూపీస్ ఉంది. ఎప్పుడైతే 3900 పైన మార్కెట్ అయితే సస్టైన్ అవుతుందో అప్పుడు మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఈ రోజున స్టాక్స్ విషయంలో మనకి ఏదైతే కొన్ని స్టాక్స్ మనం ఏదైతే దివిస్ ల్యాబొరేటరీస్ అదేవిధంగా ఎల్టీఐఎం మనం ఏదైతే కొన్ని చెప్పామో వాటితో పాటుగానే మనం హెచ్డిఎఫ్సి లైఫ్ అయితే మాత్రం ఒక కపుల్ ఆఫ్ వీక్స్ మీరు 1 వీక్ కానీ లేకపోతే ఒక 2-3 డేస్ హోల్డ్ చేసుకున్న సరే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఏదైతే కన్స్ట్రక్షన్స్ లో లోధా కన్స్ట్రక్షన్స్ తోటి మనం రికమెండ్ చేస్తున్నామో లోధా కన్స్ట్రక్షన్స్ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. లాస్ట్ టైం మనం శోభా కన్స్ట్రక్షన్ కూడా చెప్పాము. శోభా కూడా మనకి అక్కడ నుంచి మనం ఏదైతే 1400 రూపీస్ 1500 రూపీస్ చెప్పామో అక్కడ నుంచి ప్రజెంట్ 2100 2200 నడుస్తుంది. మార్కెట్ లో కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా మంచి లైఫ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మనం వీటిని రికమెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే జేఎం ఫైనాన్స్ ఏదైతే ఉన్నదో జేఎం ఫైనాన్స్ అనేది స్టేబుల్ గా ఉన్నది 83 రూపీస్ దగ్గర. మార్కెట్ ఇది 84 పైన క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా జస్ట్ డైల్ లాంటి స్టాక్స్ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాయి. ఇలాంటి స్టాక్స్ లో కూడా మనకి ఏదైతే హెచ్డిఎఫ్సి లైఫ్ అదేవిధంగా జస్ట్ డైల్ ఇవి చేయడానికి అవకాశం ఎక్కువగా అయితే కనిపిస్తుంది. తర్వాత సార్ టెక్ మహీంద్రా అండ్ కోటక్ బ్యాంక్ గురించి కూడా టెక్ మహీంద్రా అంటే టెక్నికల్ దానికి సంబంధించిన దాంట్లో నెంబర్ 1 గా మనం చెప్పుకోవచ్చు. టెక్ మహీంద్రా ఏదైతే ప్రైస్ ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే టెక్ మహీంద్రాలో మనకి ఏదైతే 1380 రూపీస్ నడుస్తుందో ఇక్కడ నుంచి కూడా మార్కెట్ లో మళ్ళీ ఒక టేక్ ఆఫ్ తీసుకుని ఏదైతే మనకి 800 దగ్గర మనకి ఎటువంటి టేక్ ఆఫ్ తీసుకుని వెళ్ళిందో అదే విధంగా ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. దాంట్లో కూడా ఈజీగా ఐడెంటిఫై చేసేసుకోవడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది సార్. ఓకే. కోటక్ బ్యాంక్ అండి.
కోటక్ బ్యాంక్ యా కోటక్ బ్యాంక్ ఇది బ్యాంకింగ్ దాంట్లో ప్రైవేట్ బ్యాంక్స్ లో ఉన్న దాంట్లో కొంచెం నెంబర్ 1 బ్యాంక్ గా మనకి ముందుకెళ్తున్నటువంటి బ్యాంక్ ఇది. 1730 రూపీస్ ఉన్నది. అంటే మార్కెట్ లో ఇంకా బ్రేక్అవుట్ రాలేదు దీనికి. 1750 పైన 1750 పైన ఏదైనా మంచి బ్రేక్అవుట్ వస్తే ఒక 1000 నుంచి 2000 పాయింట్లు వెళ్ళడానికి అయితే ఎటువంటి డోకా లేదు. అంటే ఆల్రెడీ హోల్డ్ ఉంటే కనుక హోల్డ్ చేసుకుని ఉండొచ్చు, అంతే అంటారా మూర్తినాయుడు గారు? అంతే సార్ హోల్డ్ చేసుకోవచ్చు. రైట్. అలాగే టైటాన్ అండ్ నెస్లే ఇండియా అండి. నెస్లే ఇండియా ఏదైతే ఈ రోజున రీటైల్ సెక్టర్ లో ఉన్న దాంట్లో నెంబర్ 1 గా ఉన్నది ఇది ఈ స్టాక్. నెస్లే ఇండియా అయితే మనం ఇక్కడ కూడా ఈ రేట్ లో కూడా మనం బై అండ్ హోల్డ్ రికమెండ్ చేస్తాం. 2550 రూపీస్ లో మార్కెట్ లో. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఒక టేక్ ఆఫ్ తీసుకుంటే మాత్రం మళ్ళీ 3500 వరకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. స్టాక్ ఏది అడిగారండి? ఎనీ పాసిబిలిటీ అండి, అంటే టేక్ ఆఫ్ కి షార్ట్లీ కపుల్ ఆఫ్ డేస్ మార్కెట్ 2500 పైన ఉన్నంత వరకు కూడా మార్కెట్ లో ఎటువంటి ఇబ్బంది లేదు. మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. నేను అడిగింది టైటాన్ ఒకటండి, నెస్లే ఇండియాతో టైటాన్ నుంచి టాటా గ్రూప్ సంబంధించిన స్టాక్స్ అనేది. దీంట్లో ఎటువంటి డోకా లేదు దీనికి. మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ ఎక్యుములేట్ చేసుకుంటూ వెళ్తా ఉంటే మనకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉన్న స్టాక్స్ లో టైటాన్ కూడా ఉంటుంది. ప్రజెంట్ 3400 రూపీస్ నడుస్తుంది. ఈ రేట్ లో కూడా మనం బై చేసుకుని హోల్డ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇక్కడ రేట్స్ ఏంటంటే 3300 ఆర్ 400 పైన. ఇప్పుడు ఏదైతే 400 నడుస్తుంది, 450 పైన కానీ సస్టైన్ అవుతే మార్కెట్ రండి. ఇక్కడ నుంచి ఒక 50 పాయింట్లే మార్కెట్ కానీ సస్టైన్ అవుతే మళ్ళీ ఇదివరకు ఏదైతే మంచి హైక్ ఎప్పుడైతే 3800 నుంచి 4000కి వెళ్ళిందో ఆ హైక్ రీచ్ అవడం అయితే వెరీ షార్ట్లీ రీచ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ M&M అండి ఒకటి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ మనకి ఏదైతే లాస్ట్ 2 వీక్స్ గా కూడా మనం చెప్తున్నామో మార్కెట్ లో టేక్ ఆఫ్ చేసుకుని ముందుకెళ్తుంది. ఇప్పుడు కూడా ఏదైతే 1450 రూపీస్ నడుస్తుందో, ఏదైతే 1400 పై నుంచి కూడా మనం అద్భుతమైన రికమెండేషన్ చేయడం జరిగింది లాస్ట్ 3 days బ్యాక్ మండే రోజున. ఏదైతే 1399 అంటే 1400 దగ్గర మనం రికమెండ్ చేసి 1450 నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. M&M సార్. M&M ఆటోమొబైల్ దానికి సంబంధించింది. అది M&M ఎవర్ గ్రీన్ స్టాక్ మనం ఎటు చెప్పుకున్నా సరే అది కూడా 2800 నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో మంచి స్కోప్ అవుతుంది M&M పెరగడానికి. ఇది ఆటోమొబైల్ సెక్టర్ లో ఏదైతే మహేంద్ర ఉందో దాంట్లోనూ ఇది మనకి సుమారుగా 1600 రూపాయలు మనం రికమెండ్ చేయడం జరిగింది లాస్ట్ 2 months బ్యాక్. అక్కడ నుంచి మార్కెట్ లో మార్కెట్ లో అప్ టర్న్ తీసుకుంటారు ముందుకెళ్తుంది సార్. అల్ట్రాటెక్ సిమెంట్స్ అండ్ బజాజ్ ఫైనాన్స్. అల్ట్రాటెక్ అయితే 11,000 10,000 రూపాయల దగ్గర మనం బ్రేక్అవుట్ వచ్చినట్టు చెప్పాము. ఇప్పుడు అది 11,100 దాటిందండి. 135 నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది అల్ట్రాటెక్ సిమెంట్ కి. ఇది యాక్చువల్గా ఏంటంటే హోల్డ్ చేసుకోవాలి కెపాసిటీ ఉంటే మాత్రం ఇలా అల్ట్రాటెక్ సిమెంట్ రంగంలోనే ఇది ఒక రారాజు లాంటిదని మనం చెప్పుకోవచ్చు. ఎటువంటి డోకా లేదు. హ్యాపీగా మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ సార్. బజాజ్ ఫైనాన్స్ ఇక్కడ 7,000 దగ్గర మనకి బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ 7,200 నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ సార్ అలాగే అదానీ పోర్ట్స్ అండ్ భారతీ ఎయిర్టెల్ రెండు అడుగుతున్నారు సార్. అదానీ పోర్ట్ కి అయితే ఇబ్బంది లేదు. అదానీ గ్రూప్ లో నెంబర్ 1 కంపెనీగా చెప్పుకోవచ్చు అదానీ పోర్ట్ ని. అదానీ పోర్ట్ ఇప్పుడు కూడా మనకి 1380 పైన ఏ ప్రైస్ ఉన్నప్పుడు కూడా 1400 నడుస్తుంది. ఏ ప్రైస్ ఉన్నా సరే ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. వన్ ఫైన్ డే ఇట్ విల్ టచ్ అట్ 1800 to 2000 రూపీస్. నెక్స్ట్ అలాగే భారతీ ఎయిర్టెల్ సార్. భారతీ ఎయిర్టెల్ యాక్చువల్ గా లాస్ట్ 2 days బ్యాక్ మంచి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు కూడా మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా అయితే ఉన్నది. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే మాత్రం మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తినాయుడు గారు ఈరోజు అడ్వైజ్కి. సో మొత్తానికి ఏంటంటే జాతీయ స్థాయిలోనూ అండ్ యూరోప్లోనూ జరుగుతున్న డెవలప్మెంట్స్, అలాగే మన అమెరికన్ అండ్ ఇండియా ఈ 2 దేశాల్లో కూడా ఉన్న ఇన్ఫ్లేషన్, ఇవన్నీ కూడా దేశీయ మార్కెట్ సూచీల మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సో వీటిని బట్టి సూచీల తర్వాత గమనం ఉంటుందనేది మేజర్ అబ్జర్వేషన్. అలాగే టాక్ ఆఫ్ ది స్టాక్ ఈరోజు హెచ్డిఎఫ్సి లైఫ్ సజెస్ట్ చేస్తున్నారు మూర్తినాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద షో. థ్యాంక్ యూ సార్.